దేశ రాజధాని ఢిల్లీలో నిన్న 6:52 భారీ పేలుడు సంభవించింది. ఏదైతే ఎర్రకోట దగ్గర పక్కన మెట్రో స్టేషన్ దగ్గర రివర్స్ తీసుకుంటున్నటువంటి 120 కార్లో ఏదైతే పేలుడు సంభవించిందో దానివల్ల దాదాపు 13 మంది తీవ్రంగా చనిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా దాదాపు 30 మంది తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా దీన్ని పోలీసులు విచారణలో ఉగ్రవాది దాడిగా అనుమానిస్తున్నారు. అయితే ఇప్పటికి విచారణ చేస్తున్నారు. ఎవరైతే కారును నడుపుతూ అక్కడ పేలినటువంటి కారు ఉందో దానికి సంబంధించిన వ్యక్తిని కూడా గుర్తించడం జరిగింది. పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అక్కడికి వెళ్ళినటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పోలీసులు ఉన్నారో వాళ్ళంతా కూడా దీనికి సంబంధించినటువంటి కారు ఏదైతే ఉందో దాని ఓనర్ని కూడా ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో కూడా కొంతమంది అనుమానితులను కూడా అరెస్ట్ చేశారు. ఎవరైతే కారు ఓనర్ ఉన్నారో వాళ్ళు కూడా పుల్వామా, జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాకు చెందిన వారిగా అయితే గుర్తించడం జరిగింది. ఇప్పటికీ ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి బాంబు పేలుడు ఉందో దానికి అన్ని రాష్ట్రాలలో కూడా ఏదైతే రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ను ప్రకటించింది. దేశం అంతటా కూడా సెక్షన్ 144ని కూడా ఇప్పటికే అమలు చేశారు. అది ముఖ్యంగా హైదరాబాద్ కావచ్చు, కోల్కతా కావచ్చు, ముంబై, తమిళనాడు కొన్ని రద్దీగా ఉన్న ప్రదేశాల్లో కూడా ఇప్పటికే హై అలర్ట్ను జారీ చేసి ఏవైతే రైల్వే స్టేషన్లు కావచ్చు, బస్ స్టాండ్లు కావచ్చు, రద్దీగా ఉన్న ప్రదేశాలను కూడా పోలీసులు తనిఖీలు చేయడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళేటువంటి ప్రయాణికుల బ్యాగులను కూడా డాగ్స్కి స్క్వాడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళంతా కూడా వెళ్ళి లగేజీలను అక్కడ చెక్ చేస్తున్నారు. భారీగా వచ్చినటువంటి ప్రయాణికులను కూడా అక్కడ రద్దీగా ఉండకుండా చూసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా ప్రస్తుతానికి ఢిల్లీలో జరిగినటువంటి బాంబు పేలుడు ఏదైతే ఉందో అది అక్కడ ఒక కార్లో జరగడం జరిగింది. అక్కడికి వెళ్తున్నటువంటి అక్కడ రద్దీగా ఉన్న ప్రాంతంలో ట్రాఫిక్ సమయంలో అది యూటర్న్ తీసుకునే సమయంలో జరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ కూడా పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా దాదాపు 30 మంది అక్కడ తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పుకొస్తున్నారు. అయితే నిన్న ఎర్రకోట వద్ద ఇప్పటి వరకు కూడా ఢిల్లీ కాలుష్యం ఎక్కువగా అవుతుందని అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు కూడా అక్కడ నిరసన తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న 6:52 ఈ ఘటన జరిగింది. మనం నిన్న చూసుకున్నట్లయితే కొంతమంది ఉగ్రవాదులను కూడా పోలీసులు పట్టుకోవడం జరిగింది. వాళ్ళని విచారించిన సమయంలో కూడా అక్కడ దొరికినటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బాంబులకు కావలసినటువంటి పదార్థాలను కూడా వాళ్ళకి సహాయం చేసినట్టు కూడా వాళ్ళ విచారణలో తెలిసినట్టు కూడా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మనం బాంబు పేలుడు ఏదైతే ఉందో ఆ బాంబు పేలుడులో కూడా ఇంతమంది మరణించడం పట్ల కూడా అటు ప్రధాని కావచ్చు, హోంమంత్రి అమిత్ షా కావచ్చు, వీళ్ళంతా కూడా హై అలర్ట్ను ప్రకటించడం జరిగింది. ఇలాంటి ఘటన మళ్ళీ ఎక్కడా జరగకుండా కూడా ప్రజలంతా కూడా అప్రమత్తం చేసి అక్కడున్న రద్దీగా ఉన్న ప్రాంతాలకు కూడా పోలీసులు తనిఖీలు చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఈ ఘటనలు అనేవి మనం పుల్వామా దాడి తర్వాత కూడా ఏదైతే సింధు యుద్ధం జరిగిందో దాని తర్వాత ఇలాంటి ఘటనలు జరగడం పట్ల కూడా అప్రమత్తమైందనే చెప్పుకోవచ్చు భారత్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.